కీర్తన గ్రంథం 69వ కీర్తనలో 36వ వచనాన్ని చదువు. ఆయన సేవకుల సేవకుల సంతానము దాన్ని దాన్ని స్వతరించుకును. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. మనం చదువుకున్న వాక్యంలో ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు అనే మాట మనం చూస్తున్నాం. 35లో దేవుడు సియోనును రక్షించును, ఆయన యోధా పట్టణములను కట్టించును అని చెప్పాడు. కాబట్టి ఆయన కట్టించే పట్టణాలలో నివసించడానికి యోగ్యులు ఎవరు? మన యోగ్యత పరీక్షించబడుతుందని మనం ఎరిగిన వారమే. కాబట్టి ఆ పట్టణాలలో ఆయన కట్టించే సియోనులో మరి నివాసం చేసే యోగ్యత ఎవరికి ఉంటుందంటే ఆయన నామమును ప్రేమించేవారు అనే మాట మనం చూస్తున్నాం. మనం గత వారంలో ఒక వచనం చదువుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆ వచనాన్ని మరలా మనం చదవడం. అపోస్తుల కార్యాలు 15:25 చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం చదవండి. గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యుద్ధకు పంపడు యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగెను. ఈ వచనంలో యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అనే మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు నామము కొరకు అప్పగించుకొని పనిచేస్తున్న వారు యోగ్యులు. మనం ఎరిగినట్లుగా ఆదికాండం 11వ అధ్యాయంలో పేరు సంపాదించుకుందాం రండి అని మరి ఎవరైతే బాబేలు దగ్గర మాట్లాడారో అలాంటి వారు స్వకీయ మహిమను వెతికేవారు. వారు యోగ్యులు కాదు, కానీ ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసిస్తారు. కీర్తన గ్రంథం 69వ కీర్తనలో 9వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. లేదా నీ ఇల్లు అనే దగ్గర దేవుని పని అని కూడా వ్రాయబడింది. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 49వ వచనంలో మందిరము అనే దగ్గర పని అని వ్రాయబడింది. కాబట్టి ఎవరికైతే దేవుని పనిని గూర్చిన ఆసక్తి ఉన్నదో ఆ ఆసక్తి గలవారు ఎటువంటి ఆసక్తి కలిగిన వారుగా మనం గమనించాలంటే, లేదా ఎటువంటి ఆసక్తిని మనము మన ప్రభువులో చూస్తున్నామంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే 17వ వచనంలో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకుంది. ఏం చేశాడు ప్రభు? 14వ వచనం చూడండి. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, రోకలు మార్చువారును, ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చున్నట్టు చూసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రిలు వ్యాపారటీలుగా చేయకూడని చెప్పి. సో ఇదే అన్నమాట. ఆయన నామాన్ని ప్రేమించేవారు ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి కలిగి ఉంటారు, ఆయన పనిని గూర్చిన ఆసక్తి కలిగి ఉంటారు.
వారికి ఆయన ఆలయం ఎలా ఉందో అర్థమవుతుంది. నేడు సార్వత్రిక సంఘం ఎలా ఉంది అనేది మనకు అర్థమవ్వాలి. అది వ్యాపారపు టిల్లుగా ఉన్నది అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ కీర్తనలో అనుకూల సమయం అనే మాట మనం చూస్తున్నాం. అనుకూల సమయం అందు ఆయన 13వ వచనం ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో అదే చెప్పాడు. అనుకూల సమయం అందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. వాస్తవంగా ఈ అనుకూలమైన సమయంలో, ఈ రక్షణ దినంలో మరి దేవుని మందిరం ఏది? అది ఆత్మ సంబంధమైన మందిరం, అది జీవము గల దేవుని సంఘం. తిమోతి 1వ పత్రిక 3:15 చూస్తున్నాం. మరి ఈ సార్వత్రిక సంఘం ఈరోజు ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే అక్కడ రాశాడు, ఇది ప్రార్థించవలసిన సమయం. నీ మొర ఆలకించితిని అన్నాడు. ఇది ప్రార్థించవలసిన సమయం. ఆయన మందిరం ఇప్పుడు ప్రార్థనా మందిరంగా ఉండాలి. కానీ ప్రార్థనా మందిరంగా ఉండాల్సిన మందిరం ఈరోజు అది వ్యాపారపు పిల్లుగా, దొంగల గుహగా ఉన్నది అనేది మరి ఆసక్తి కలిగిన వారికి, ఆయన నామం కొరకు అప్పగించుకున్న వారికి అది తెలుస్తుంది అనే మాట మనం గమనించాలి. లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో 41వ వచనం చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి అనే మాట చూస్తున్నాం. ఎందుకు ఏడ్చాడు? 46లో చూస్తున్నాం, నా మందిరం ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిద్రు. సో రాత్రి లవోదికే సంఘాన్ని గురించి మనం విన్నాం. సో లవోదికే సంఘం ఎలా ఉంది అంటే ధనం కలిగి ఉంది, కానీ శ్రీమంతుడగు దేవుడు లేదా మహిమగల సువార్త వారి జీవితాల్లో వెలివేయబడింది. సో ఆ సిచ్యువేషన్ ఎంతమందికి అర్థమవుతుంది? నేడు సార్వత్రిక సంఘం ఎలా ఉంది, నేడు సంఘాలు ఎలా ఉన్నాయి, లవోదికే సంఘ పరిస్థితులు మనం గమనించగలుగుతున్నాము. గమనిస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఏం చెప్పాడంటే, ఆయన ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఆ మినిస్ట్రీ మీద ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇంకో మాట చెప్తారు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన ఎలా కూర్చుంటాడు? దెబోరా కూర్చుంటది, న్యాయం తీర్చుటకు దెబోరా కూర్చుంటది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం, దెబోరా ఇశ్రాయేలీలకు న్యాయం తీర్చడానికి ఆమె కూర్చుండే విధానాన్ని గురించి అక్కడ రాశాడు. అలాగే రేపొద్దుట క్రీస్తు న్యాయపీఠం దగ్గర క్రీస్తు ఎలా కూర్చుంటాడంటే, ఆయన ఉమ్మి వేయటానికి ఆయన ఎలా ఉంటాడు, ఆయన మూమెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఆల్రెడీ రికార్డ్ చేయబడింది. లవోదికేయలో ఎవరైతే చల్లగానైనా వెచ్చగానైనా ఉండకుండా నులివెచ్చనిగా ఉన్నారు, అంటే ఈ గ్రేస్ మరియు ధర్మశాస్త్రాన్ని కలిపి బోధిస్తున్నారో, వీరి వల్ల చాలా మంది జీవితాల్లో మరి 17లో చెప్పాడు, ధనముంది కానీ శ్రీమంతుడకు దేవుడు లేడు వారి జీవితాల్లో. అసలు ఆయన ఉమ్మి వేస్తాడు అంటే మీరు ఆలోచన చేయండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన ఎంత సీరియస్గా ఉండబోతున్నాడో కొందరు విషయాల్లో. మరి అది మనకి ఇప్పుడు ప్రస్తుతం అర్థమవుతుందా? ఏ సంఘాలు, ఏ సేవకులు రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు? అర్థమవుతుందా? సో దేవాలయపు స్థితిని మీరు గ్రహించగలుగుతున్నారా? అలా గ్రహించిన వారు ఊరకనే ఉండలేరు. ఆయన కొరడాలు చేశాడంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అంటే సిలువలో మరణించాడు, చేతుల్లో మేకులు కొట్టారు, ప్రక్కలో బళ్ళె పొడిచారు,
కొరడాలతో ఆయన వీపును కొట్టారు అనే మీరు ఆలోచిస్తున్నారా? ఆయన కొరడాలు తీసుకొని కొడతాడు అనేది మీరు ఎప్పుడైనా ఆయన పిక్చర్ వీడియో చూసారా? మీ మీ బ్రెయిన్ లో అది ఎప్పుడైనా కనపడింది? ఆయన ఉమ్మేస్తాడు. చి ఆయన ఉమ్మేసే ఒక ఒక కోణం ఆయనలో ఎప్పుడైనా మీరు గమనించారా? అది ఉన్నది. లవోదికే సంఘంతో గాని ఇశ్రాయేల్ మందిరంలో గాని మీరు గమనించండి. ఇశ్రాయేల్ మందిరంలో లవోదికే సంఘం ఇలా చెప్తారు. ఇశ్రాయేల్ మందిరంలో భ్రష్టత్వాన్ని యేసుక్రీస్తు రికార్డ్ చేశాడు. సంఘము అనే మందిరంలో భ్రష్టత్వాన్ని యేసుప్రభు రికార్డ్ చేశాడు. ఈ రెండిట్లో ఆయన ఎలా స్పందించాడో చూస్తే క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఆయన ఎలా స్పందిస్తాడో అర్థమైంది మనకి. సొలొమోను కట్టిన మందిరము నాటి నుండి అన్ని మందిరాల రికార్డులు మన దగ్గర ఉన్నాయి. అందులో ఫైనల్ టెంపుల్ లేదా ఆఖరి మందిరం యేసు ప్రభు కొరడాలతో త్రాళ్లను చేసి లేదా త్రాళ్లను కొరడాలుగా చేసి కొట్టిన మందిరం. అలాగే సంఘాలలో 7 సంఘాలలో ఆఖరి సంఘకాలం లవోదికే సంఘకాలం. కాబట్టి ఇశ్రాయేలు మందిరంలో భ్రష్టత్వాన్ని ఆయన ఎలాగూ ట్రీట్ చేశాడు, అలాగే జీవం గల దేవుని సంఘమని మందిరంలో భ్రష్టత్వాన్ని ఆయన ఎట్లా ట్రీట్ చేశాడు. అది మీకు అర్థమైతే ఇప్పుడు మీరు మందిరం పట్ల మీరు ఎటువంటి దృక్పథం కలిగి ఉన్నారు? సంఘం పట్ల ఎట్లా, నాకు ఎందుకన్నా నేను ఇల్లు వచ్చేస్తాను అని అనుకుంటే నువ్వు కూడా ఆ దుష్టక్రియలో పాలువాడు. కారణం ఏంటంటే మనము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. రాత్రి నేను ఒక మాట చెప్పా మీకు, కలిపి చెరిపి ఎక్కడైతే నిష్ప్రయోజనమైన ముచ్చట్లు పెట్టారో దాని మీద ఆయన ఉమ్మి వేస్తున్నాడు. మనం వెళ్ళి అక్కడ ఏదో కుర్చీ చూసుకొని కూర్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి? కూర్చునేటప్పుడు నేల మీద ఏముందో ఏమి లేదో అంతా చూసుకొని కూర్చుంటున్నారే. ఆయన ఉమ్మి వేస్తాననే స్థలంలో నీకేం పని? ఆడ కూర్చోవలసిన పని ఏముంది? నువ్వు అక్కడి నుంచి లేచి వస్తేనే కదా నేను క్వశ్చన్ అడుగుతారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:16 ఏం చెప్పాడు? క్రీస్తును మీ హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడు మీ కొనసాగింపును గురించి అనేక మంది ప్రశ్నిస్తారు. ఇప్పుడు మనం ఏదో ఓ డబ్బును కేంద్రంలో పెట్టి తప్పిపోలేదుగా. హృదయంలో డబ్బును కేంద్రంగా పెట్టి మనం ఏమైనా తప్పిపోయామా? క్రీస్తును మన హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడు మనకు కలిగిన కొనసాగింపును బట్టి కొందరు మనల్ని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకు మనం ఉత్తరం చెప్పొద్దా? మన సమాధానం చెప్పొద్దా? మనం చెప్పాలి ఏమనంటే, ఆయన ఉమ్మి వేసే చోట నాకేం పని అని అనాలి కదా. ఆయన ఉమ్మి వేస్తున్న దాంతో నాకేమి సంబంధం? అసలు నేను ఎందుకు ఉండాలి? ఇంకా చెప్పాలంటే అసలు యేసుక్రీస్తునే బయటికి గెంటేసిన సహవాసంలో నాకు సహవాసం ఏంటి అని మనం చెప్పాలి కదా. ఇట్లా చెప్పకుండా ఇంకా మొహమాట పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగైతే మరి నువ్వు వారి విషయంలో ఖచ్చితంగా ఉత్తరం ఇవ్వాలి. ఎందుకంటే ఈ కీర్తనలో చాలా అద్భుతమైన వచనం ఉంది. అది రోమపత్రిక 15లో పౌలు రాశాడు. ఏదో గమనించారు మీరు ఎవరైనా? ఈ 69వ కీర్తనలో ఒక వచనాన్ని పౌలు రోమపత్రిక 15వ అధ్యాయంలో రాశాడు. ఒకసారి చదువుదాం ఆ వచనం. రోమీలకు రాసిన పత్రిక కీర్తనల గ్రంథం 69వ కీర్తన. చూడండి, 69వ కీర్తనలో 8వ వచనం అండి. చదుమా. నా సహోదరులకు కాదు నేను నేను నిందించే వారి నిందలు నా మీద పడింది. రైట్, వచనం 9. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. రైట్, ఈ వచనం పౌలు ఎక్కడ రాశాడు చూడండి ఆసక్తిగా. రోమపత్రిక 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించాను. రైట్, ఈ వచనంలో
మన సంతోషమే మనం చూసుకుంటున్నాం, కానీ ఇతరుల సంతోషం మనం చూసేటప్పుడు మన మీద నిందలు పడతాయి, లేదా నిందలు మన మీద పడినప్పుడు మన ఇతరుల సంతోషం కొరకు నువ్వు ఎందుకయ్యా సహవాసానికి రావట్లేదని ఎవరైనా అడిగితే, నేను నీకు చెప్తున్నాను కదా, నువ్వు క్రీస్తును బయట పెట్టావు సంఘంలో, లేదు నీకు గ్రాహ్యం కాకుండానే నువ్వు ఉపదేశకుడై ఉండగోరి నిష్ప్రయోజమైన ముచ్చట్లు పెడుతున్నావు. అన్న వస్తుందా? ఆడియో ఆగిపోయింది మళ్ళీ. వస్తుందండి. వస్తుందా? రైట్. రైట్, వినండి. రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో మనం చదివిన వాక్యంలో, మన సంతోషం కాదు, ఇతరుల సంతోషం కోరినప్పుడు నిందలు మన మీద పడతాయి. ఇప్పుడు అక్కడి నుంచి మనం లేచి రాలేదనుకోండి, ఇప్పుడు సత్యం అర్థమైన తర్వాత కూడా మనము అబద్ధాన్ని జరిగించలేం కదా. అబద్ధాన్ని జరిగించలేము కాబట్టి మనం లేచి అక్కడి నుంచి బయటకు వచ్చామే అనుకోండి, అప్పుడు నువ్వు సహవాసానికి ఎందుకు రావట్లేదు అనే ప్రశ్నలు వస్తాయి. అప్పుడు మనం ఏం చెప్తాం? నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నులివెచ్చనిగా ఉన్నావు, ఆయన అక్కడ తన ఉమ్మివే ఉద్దేశిస్తున్నాడు, ఆయన ఎక్కడ ఉమ్మి వేసాడో అక్కడ నేను ఎలా కూర్చోమంటావు, నేను బయటకు వస్తేనే కదా నువ్వు అడుగుతావు నన్ను అని వారి సంతోషం కొరకు ప్రవర్తించమని చెప్పాడు. ఎంతమంది ప్రవర్తిస్తున్నారు అలాగూ? నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను. నిజంగా కొందరు ఏం చెప్తారంటే, వాళ్ళు హైపర్ గ్రేస్ లో కలిసిపోయారు, వాళ్ళు తప్పిపోయారు, తప్పు చేసినా పర్లేదు అనే బోధలోకి వెళ్ళిపోయారు అనేది నిజంగా వాళ్ళు కావాలని అంటున్నారా? నిజంగా వాళ్ళు వాక్యం విని అంటున్నారా? ఏం యేసు బాబు ఎలా అంటున్నారు? వాళ్ళు మన వాక్యం వినకుండా అంటున్నారు. ఖచ్చితంగా తెలుసుకొని అంటలేదు, నిందేయాలని అంటున్నారు, అంతేనా? ఇప్పుడు నింద పడడానికి సిద్ధంగా ఎంతమంది ఉన్నారు? యేసుక్రీస్తు పేరు కొరకు అప్పగించుకున్న వారు నింద పడడానికి ఇష్టపడండి. ఎందుకంటే రేపొద్దుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట సత్యం మాత్రమే అక్కడ నిలబడుతుంది, అబద్ధము అక్కడ నిలబడదు. మరి ఇప్పటి నుంచే మనం సత్యాన్ని అనుసరించి నడవాలి. ఇక్కడ ఏం చెప్పాడంటే 69వ కీర్తనలో క్రీస్తుకు విరోధులు ఎవరని చెప్పాడు? నా శత్రువులు ఎవరని చెప్పాడు? ఇక్కడ 69వ కీర్తనలో 4వ వచనం చదవండి. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు. 3వ లైన్లో ఏముంది? అబద్ధమును బట్టి శత్రువులు అయ్యారంట. మనకు శత్రువులు దేన్ని బట్టి అవ్వాలి? అబద్ధాన్ని బట్టి శత్రువులు అవ్వాలి. వాళ్ళు అబద్ధాన్ని నమ్ముతున్నారు, నువ్వు అబద్ధాన్ని ప్రోత్సహించొద్దు, అలా శత్రువులు అవ్వాలి. నిర్నిమిత్తంగా ఎంతటి నింద వీళ్ళు వేస్తారంటే 20లో చెప్పాడు, నిందకు నా హృదయము బద్దలాయను అనే మాట మనం చూస్తాం. అసలు యేసుక్రీస్తు ప్రభు ఆయన కృపను స్థాపించడానికి వచ్చినప్పుడు, విశ్వాస మూలమగు నీతిని స్థాపించడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మీద నింద ఏం వేశారు? అపోస్తుల కార్యముల గ్రంథం చదవండి దయచేసి అందరూ. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. చూసారా? యేసు ప్రభు మీద వాళ్ళు వేసిన నింద ఏంటంటే, ఆయన కృపను గురించి చెప్తుంటుంటే ఈయన మోషే మనకు అప్పగించిన ఆచారాలు మార్చేసి ఈ పరిశుద్ధ స్థలాన్ని పాడు చేసేస్తున్నాడని యేసు ప్రభు మీద నిందేశారు. నేను ప్రశ్న అడుగుతాను, వాక్యం ఎరిగిన వాళ్ళు ఆలోచన చేసి చెప్పండి, మోషే పరిశుద్ధ స్థలంలో కాలు పెట్టాడా?
మీరు ఆలోచన చేయండి. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఇది పరిశుద్ధ భూమి, ఇక్కడ నువ్వు కాలు పెట్టడానికి వీల్లేదు, లేదా నువ్వు చెప్పులు విడువమని చెప్పాడు దేవుడు. అటువంటి మోషే పరిశుద్ధ స్థలానికి ఆపాదించబడ్డాడు. కానీ ఎవరైతే నిజమైన పరిశుద్ధ స్థలంలోంచి ఈ లోకానికి దిగి వచ్చాడో ఆయనేమో పరిశుద్ధ స్థలాన్ని పాడు చేస్తున్నవాడుగా ఆపాదించబడ్డాడు. అంటే ఇది ఎంత పెద్ద నింద, ఇది ఎంత పెద్ద అబద్ధం. అటువంటి నింద పడడానికి సిద్ధంగా ఉండాలి. మీ వరకు మీరు సేఫ్ సైడ్ చూసుకుంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర మరి ఎట్లాగా? అన్నా, నీ వాక్యాలు నేను రహస్యంగా అంటున్నాను కానీ స్టేటస్ పెట్టట్లేదన్నా. ఎందుకో ఈ బోధను తప్పుడు బోధ అంటున్నారన్నా, అందుకే నేను స్టేటస్ పెట్టట్లేదు కానీ నేను రహస్యంగా వెంబడిస్తున్నానంటే ఇంకెంతకాలం రహస్యంగా వెంబడిస్తావు? అంటే నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడిను అనే వచనం మనకొద్దా? నిర్నిమిత్తంగా పగబట్టేవారు ఉన్నారు చూసారా, వాళ్ళు మనకొద్దా? అంటే మీరు మీ స్టాండ్ ఏంటో చెప్పకపోతే మీ పక్కకి ఎవరు వస్తారు? ఖచ్చితంగా మీరు నిలబడండి, మీ దగ్గరికి చాలా మంది వస్తారు. మీరేంటో అర్థం కాకుండా ఉండాలని ప్రయత్నం చేయకండి. కారణం ఏంటంటే అది ఇంటిని గూర్చిన ఆసక్తి కాదు, అది నీ పేరు ఎక్కడ పోతుందని నీ పేరును గూర్చిన ఆసక్తి. యేసుక్రీస్తు పేరు కొరకు బర్నబా పౌలు తమను తాము అప్పగించుకున్నప్పుడు అది ఇంటిని గూర్చిన ఆసక్తి అండి. నిజంగా ఏమంటారు కొందరు, వీడు భ్రష్టుల్లో కలిసిపోయాడు అంటారా? కానీ మీరు నమ్మండి, అక్కడ కూడా చాలా మంది మీరు మంచివారనే అభిప్రాయానికి వస్తారు. యోహాను సువార్తలో ఉందా మాట చూడండి, 8వ అధ్యాయం లేదా 7వ అధ్యాయం, ఒకసారి తీయండి అందరూ. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒకసారి 47 చదవండి. ఎంత ఆశ్చర్యంగా ఉంది వచనం. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన విశ్వాసం ఉంచినా అయితే ధర్మశాస్త్ర ఇక్కడ 47లో పరిసయ్యులు ఏమంటున్నారంటే మీరు కూడా మోసపోతిరా అంటే, కొందరు ఈ రోజు ఈ వాక్యం గ్రహించినప్పుడు కొందరు అడిగే ప్రశ్న ఏంటంటే, ఏంటి నువ్వు కూడా మోసపోయావా అంటారు. తర్వాత ప్రదీప్ అని వచ్చాడా? లేదండి, రాలేదా? రాలేదండి. వేరే వచ్చింది నాకు నోటిఫికేషన్. లేదండి, ఆవిడ సిస్టర్ జాయిన్ అయ్యారు. ఓకే, సునీత అక్క ప్రదీప్ అన్న అనమాట. ఇప్పుడు ఎస్ ఫర్ సునీత, పి ఫర్ ప్రదీప్ అనమాట. మనం చెప్పాడు కదా అన్న ఎస్పీ గురించి ఆదివారం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎస్పీలలో ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచారని అడుగుతారు. ఎస్పీ అంటే ఏంటో మాకు తెలియదు అంటే అడగండి, నేను చెప్పను. ఆనందాన్ని కూడా అడగండి. కాబట్టి పెద్ద పెద్దోళ్లే నమ్మలేదండి అని అంటారు అన్నమాట. తర్వాత పెద్ద పెద్దోళ్లే నమ్మలేదు, మీరు నమ్ముతున్నారా అని అడుగుతారు అనమాట. క్రీస్తు న్యాయపీఠం దగ్గర పెద్ద పెద్దోళ్ళు అందరు ముందుకు రండి అంటారా? కాబట్టి ఇప్పుడే ఒక స్టాండ్ తీసుకోండి. ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు. ఇంకా నికోదేముల్లాగా రహస్యంగా, నేను రహస్యంగా బ్రదర్ నేను పాల్గొంటా, నాకు ప్రార్థన ఇవ్వద్దు అన్నారు కొంతమంది. నాకు ప్రార్థన ఇవ్వద్దు అంటారు కొంతమంది. లైవ్ ఇచ్చినప్పుడు బ్రదర్ నన్ను పిలవద్దు అంటారు. అంటే మీరు ఏం చేసుకుంటున్నారంటే మీ పేరు కాపాడుకోవాలనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న వారు ఉన్నారు. ఓకే, మనకంటూ క్లారిటీ రానంత వరకు జాగ్రత్తగా మనం గ్రహించాలి. కానీ సత్యాన్ని గ్రహించిన తర్వాత దాని పక్షంగా మనం నిలబడటానికి సిగ్గుపడకూడదు. ఇది ఎవరి గురించి ప్రభు ఉదయం మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ అయితే మీరు సిగ్గుపడిన వాళ్ళు అయితే ప్రభుకి స్తోత్రం చెప్పవచ్చు. వాక్యంలో ఏముందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయంలో 8వ వచనంలో, సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరం గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాం అనే మాట ఏమనుంది? యోహాను రాసిన 3వ పత్రికలో ఏముంది? 8వ వచనం అనుకుంటా. ఏం రాయబడింది? సత్యమునకు జత పనివారమగునట్లు అనుంది.
కాబట్టి సత్యానికి కదా మనం జత పనివారం, అబద్ధాన్ని కాదుగా మనం జరిగిస్తుంది. చెప్పండి, 10 కుటుంబాలు నా వల్ల పాడైపోయినాయి అని ఎవరని చెప్పండి. ఒక కుటుంబం నా వల్ల దెబ్బతినేసిందని చెప్పండి. అప్పుడు మీరు ఆలోచన చేయాలి. కానీ కుటుంబాల క్షేమాన్ని పొందుతున్నప్పుడు ఇంకా అబద్ధాన్ని జరిగిస్తున్న వారి పక్షాన్ని నిలబడితే రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నువ్వు ఎదుర్కొనే ప్రశ్న ఎంత తీవ్రంగా ఉంటుంది. తెలిసి నువ్వు ఇంకా నీ పేరు కోసం ఇదంతా ఏంటంటే, నా ప్రసంగం ఎవరు ఇంకా నన్ను ఇంకా పాటలు పాడడానికి పిలవరు, నన్ను పిలవరు, నన్ను వాడుకోరు, ఇదంతా చూసుకుంటున్నాం. కానీ రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నువ్వు డేట్లు లేకుండా ఎన్ని రోజులు వాడబడ్డావు అని అడుగుతాడు ప్రభు. నీ క్యాలెండర్ ఒకసారి చూపించరా బాబు, క్యాలెండర్లు అసలు ఎక్కడ ఖాళీ లేదు, ఇచ్చేయండి, పెద్ద గిఫ్ట్ అంటాడా. ఆ రోజు నీకు సిగ్గే. కాబట్టి చదువుకోండి, కీర్తనల గ్రంథంలో ఏముందండి? 69వ కీర్తనలో ఏముంది? 19, నిందయు సిగ్గును అవమానం నాకు కలిగింది ఎప్పుడో ఇప్పుడు, కానీ క్రీస్తు న్యాయపీఠం దగ్గర మెప్పు మహిమ ఘనత కలుగుతుంది. సో అలా ప్రయాసపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు. కానీ నా వరకు నేను యేసుక్రీస్తు కార్యాలను ఎంతవరకు చూస్తున్నానని ఆలోచించుకొని ప్రభు పేరు కొరకు ప్రయాసపడుతున్న వారు ఉన్నారు. వారిలో నీవు ఒకడువేనా? ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ పేరు కలిగినా పర్లేదు, ఇప్పుడు మనకు సిగ్గు కలిగినా పర్లేదు, ఇప్పుడు మనకు అవమానం కలిగినా పర్లేదు, కానీ క్రీస్తు న్యాయపీఠం తర్వాత అదే కదా మనకు వచ్చే పేరు. ప్రభు మనల్ని పిలుస్తాడనమాట. జానపల్లి ఏంటి, నైట్ అవుటా, కావలెత్తనం బాగా. ఈ పిల్లోడిని అన్న ఓ 10 రోజులు సెలవు పెట్టించి మనం తిప్పేయాలి. ఈ రాజమండ్రి, కాకినాడ, హైదరాబాదు, ఈ మధ్యలో అసలు ఈ పిల్లోడు దొరకట్లేదు మనకు. రాత్రి అంతా ప్రార్థన చేసామంటే జూమ్ మీటింగ్ లో బర్ణబాను బాగా వాడబడాలని. 69వ కీర్తనలో ఇప్పుడు నిందబడినా పర్లేదు. ఏ నింద? కలిసిపోయాడండి, బ్రష్డ్ అయిపోయాడండి, సంఘాలను పాడు చేసేస్తున్నాడండి, అనేక మందిని వెంట పెట్టుకొని వెళ్ళిపోతున్నాడండి, ఏదో దుర్బోధ ఒకటి చెప్పేస్తున్నాడండి అని నిందపడినా పర్లేదు. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు మెప్పు మహిమ ఘనత కలుగుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాలేబు గారు రాత్రి రాలేదు రాజమండ్రికి. అలా అడుగుతాడు క్రీస్తు న్యాయపీఠం దగ్గర. మైక్ ఆన్ చేసుకొని ఇంకేం చెప్తారు ఇక? ఆ రోజు సమాధానం చెప్పడానికి అవకాశమే ఉండదు. ఇప్పుడు నా మీద అంటే అలుగుతారు, కానీ యేసుప్రభు మీద అలిగి అడుగుతుంటారు. ఆయన ఏదైతే అది ఉన్న పళ్ళు కొరుక్కోవటమే, ఎక్కువ పట్టణాలు రాకపోతే. అరే మొన్నటిదాకా మనం ఎవరిని ఎగతాళి చేసామో ఆయనకు 10 పట్టణాలు ఇచ్చాడు, నాకు 1 పట్టణం ఇచ్చాడు రా అనుకోవటమే. కాబట్టి ఇప్పుడు ప్రయాసపడితేనే రేపొద్దుట మనము ఆనందించేది కదా. సత్యం నాకు తెలుసు అని మనం అంటాం, కానీ సత్యపక్షంగా నువ్వు చేసింది ఏముంది అనేది కూడా లెక్క పెట్టాలి. కాబట్టి ఇది కాలేబు చెప్పట్లేదు అన్నమాట, ఇది అందరి గురించి. ఇక్కడ వాక్యం గ్రహించిన ప్రతి ఒక్కరి గురించి చెప్పబడుతుంది. ప్రతిపాటి జాన్ గారు, ప్రస్తుతం మీరు ఏ పని మీద దృష్టి పెట్టారు? ఎవరికి వాక్యం చెప్తున్నారు? ఎవరు నడిపిస్తున్నారు ఈ సత్యంలోకి? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి రేపు పొద్దుట. సో వాటికి మనం రెడీగా ఉండాలన్నమాట. మీరందరూ రెడీగా ఉండండి, ఎందుకంటే మనం పాడుతున్నాం కదా, సమయం కొంచెమే ఉంది అని. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం కూడా ఇప్పుడు ఎదుర్కొనే నిందలు పట్టించుకోవద్దు. ఆ రోజు ఒక నింద రాబోతుంది అన్నాడు. ఆ నిందే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఏముంది ఆ నింద పేరు? పరిశుద్ధంగా నీవు ఉండలేదని నింద వస్తుంది అంట. ప్రభు వాడుకోలేదంటే, ప్రభు మన ద్వారా పని జరిగించలేదంటే, ప్రభు సన్నిధాన వర్తనులుగా మనం ఉండలేదంటే, ఆ రోజు వచ్చే నింద ఏంటంట? పరిశుద్ధత విషయమైన నింద అని చెప్పాడు. కాబట్టి ఆరోగ్యం గురించి ఆలోచన చేయకండి. అనారోగ్యం ఉన్నా దేవుడు వాడుకుంటాడు, కానీ అపవిత్రత ఉంటే దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధంగా ఉంటే ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రభు వాడుకున్న వ్యక్తి గురించి ఆయన ఏం రాశాడు? మార్క్స్ వార్తలో కుడివైపున కూర్చున్న
పడుచువాడు కదండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో కుడివైపున కూర్చున్న పడుచువాడు అని రాశాడు. మరి ప్రభువు వాడుకుంటే మీ పేరు కూడా అలాగే రాయబడింది. 16:5 కీర్తన మార్క్స్ వార్త. కుడివైపున కూర్చున్న పడుచువాడు. నాకు మనసు రావట్లేదండి ప్రార్థన రావాలంటే, అది అది చెప్పట్లే మనం. ఇంకా ఏం చెప్తున్నామంటే, నాకు కొంచెం పని ఉందన్న ఆగాను, పలానా ఊరు వెళ్ళానన్న ఆగాను, పలానా వాళ్ళు వచ్చారు ఆగాను అంటున్నాం. కానీ నేను కొంచెం అర్థమవుతుందన్న నాకు మందిరం అనగానే మనసు రావట్లేదని చెప్పుకోవట్లేదు మనం. అట్లా చెప్పండి. అట్లా ఎందుకు చెప్పాలంటే, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారని ఉంది కదా 8వ అధ్యాయంలో. అప్పుడు మనం శరీరానుసారులుగా ఉన్నామని ఒప్పుకుంటున్నట్టు. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? ఆత్మానుసారంగా ఉండటానికి మారు మనసు పొందొచ్చు. మనం యథార్థంగా ఒప్పుకోవట్లేదు. నువ్వు మీటింగ్ ఎందుకు రావట్లేదంటే, నేను బయలుదేరాను, ఎంతలో ఎవరు వచ్చారు, నేను బయలుదేరాను, ఈలోగా గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది అని చెప్తున్నాం మనం. నాకు మనసు రావట్లేదు అనేది యథార్థంగా ఒప్పుకోండి. ఎందుకంటే ఈరోజు మన జబ్బు ఏంటో చెప్తే డాక్టర్ ఉన్నాడు, ట్రీట్మెంట్ చేస్తాడు. మన జబ్బును కూడా మనం కవర్ చేసేసుకుంటున్నాం. కానీ 69వ కీర్తనలో చెప్తున్న మాట చూడండి. వాక్యంలో ఇలా చెప్పాడు 5వ వచనంలో, నా అపరాధములు నీకు మరుగైనవి. ఫుల్ స్టాప్ ఉందా? నా అపరాధములు నీకు మరుగైనవి అని ఉందా? నా అపరాధములు నీకు మరుగైనవి కావు. అబద్ధం ఆడొద్దు. ప్రతిసారి ఎందుకు ప్రార్థనకు రాలేదంటే ఏదో ఒక అబద్ధం ఆడేస్తారు కొంతమంది. అబద్ధాలు ఆడకండి. ఎందుకంటే అబద్ధాలు ఆడేవారు మనకు శత్రువులు అని ఉంది కదా. నువ్వు దేవునికి శత్రువు అవుతావు అబద్ధం ఆడితే. మన అపరాధాలు మరుగైనవి కాదు. ఒకసారి చెప్పండి, ఈ మధ్యలో ఎందుకో నాకు వాక్యం అనగానే నిర్లక్ష్యం వస్తుంది. ఈ మధ్యలో ఎందుకో నాకు ప్రార్థన అని ఎవరైనా చెప్తే నేను రాన్లే అని అనాలనిపిస్తుంది. అట్లా ఒప్పుకుంటే ఏం జరిగిద్దంటే, మనకు ఆత్మానుసారమైన మనసు వైపు తిరగాలి అనేది ఒకటి అనిపిస్తుంది. కానీ మనం ఏం చెప్తామంటే, నేను బయలుదేరాను, వర్షం వచ్చింది, నేను బయలుదేరాను, కాళ్ళు ఆగినాయి, అవన్నీ చెప్తాం మనం. కానీ రేపు వచ్చే నిందను మనం ఎదుర్కోవాలి. రేపు వచ్చే ఉంటది, పరిశుద్ధత విషయమై మీ హృదయములు అనింద్యమైనవిగా స్థిరపడాలి అన్నాడు. ప్రాక్టీస్ యువర్ పర్సనల్ శాంక్టిఫికేషన్. నీ వ్యక్తిగతమైన పవిత్రతను నువ్వు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే ప్రభు నిన్ను తోడుకొని వెళ్తాడు. 24వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన వచనం 16 అపోస్తుల కార్యాలు. నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. సో ప్రాక్టికల్ గా మనం అందరం కూడా మన మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటే అప్పుడు మనము వీరిలో చేరక తను తాను పవిత్రపరుచుకుంటున్న వారిలో మనం ఉంటాం. 2వ పత్రిక తిమోతి పత్రికలో 21లో చెప్పాడు కదా. రావటానికి అవకాశం ఉండి కూడా లైవ్ లో వింటున్న వాళ్ళందరినీ పిలిచి క్రీస్తు న్యాయపీఠం బహుమానం ఇస్తాడు అనుకుంటున్నారండి మీరు? ఛాన్సే లేదు. రావటానికి అవకాశం ఉండి మీరు కొంతమంది రావట్లేదు. నేను చెప్పే కదా, ఒకసారి సంగారెడ్డి నుండి ఆరాధనకు రావటం ఎంత కష్టమో ఒకసారి మీరు లాజరస్ అన్న ఇంటికి వెళ్ళి చూడండి. ఆ ట్రాఫిక్ లో గంటలు గంటలు కూర్చొని డ్రైవింగ్ చేసి కొంతమంది హైదరాబాద్ లో షారోన్ ప్రసాద్ బ్రదర్ వారి కుటుంబం కొంతమందిని వాళ్ళు వ్యాన్లు ఎక్కించుకొని కొన్ని కిలోమీటర్లు 60-50 కిలోమీటర్లు ఆరాధనకు తీసుకొని వస్తారు. మన ప్రియులే కదా. నేను ఎక్కడో అమెరికాలో ఉన్న మిషనరీ గురించి, స్కాట్లాండ్ లో ఉన్న మిషనరీ గురించి చెప్తలేదు నేను. మన ప్రియులు ఇలా వస్తుంటే 10 కిలోమీటర్ల నుంచి రాకుండా లైవ్ లో వందనాలు దండాలు పెడతారు కొంతమంది. అది కూడా పూర్తిగా అనరు వాక్యం. అందుకనే కదా ప్రార్థన చేయమంటే కొంతమంది చేయట్లేదు. ఎందుకు? ప్రార్థన చేస్తే దొరికిపోతామని. మేము వింటలేదు ఈ వర్తమానం, ప్రార్థన చేస్తే దొరికిపోతామని పాట పాడతామని అడుగుతారు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర నీ మీద నింద పడుతుంది. అందుచేత మీరు సొంత ఖర్చులు పెట్టుకొని పరిచర్యకి రండి, పరిచర్య చేయండి, కొంతమందిని తీసుకొని రండి. అరే వచ్చినప్పుడు 10 మందిని 20 మందిని తీసుకురాగలిగిన సామర్థ్యం మన దగ్గర ఉంది. కనీసం ఒకళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినా మనం చక్కగా వాళ్ళకి కృపాసత్యం ఏంటో తెలియపరచవచ్చు. మనమే బద్దకించేసి అంతా ప్రభువుకి తెలిసిలే, లైవ్ సరిగ్గా రావట్లేదని అడుగుతారు కొంతమంది. లైవ్ ఎందుకు రావట్లేదన్నా, ఎందుకు బ్రేక్ అవుతుందన్న అని అడుగుతారు. అంటే నీ కోసమే లైవ్ పెడుతున్నారేంటి? కాబట్టి ఇంత నిర్లక్ష్యం వద్దండి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా ఉండకపోతే ప్రభు నిన్ను ఎక్కడికి తోడుకొని వెళ్ళడం. నీ అవయవాలు ఆయన
తీసుకొని నీతి సాధనాలుగా వాడడం అనమాట. అందుచేత ఈ ఉదయకాలము ఈ వాక్యం వింటున్న వారు, ఆరోగ్యం అనేది సమస్య కాదు, ఏది ఆటంకం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత అనేది సమస్య ఇక్కడ. చూసారా, ఇప్పుడు మీటింగ్కి రాని వాళ్ళు అందరి మీద ఏమేసాడు ఈయన నింద? పరిశుద్ధంగా మీరు లేరు, అందుకే మీరు రావట్లేదని వేసాడు అంటున్నారు. నేనైతే నింద అంత బాధగా ఉంటే ఇప్పుడు మీరు రాసుకోండి అక్కడ, నిందకు నా హృదయం బద్దలైనని రాసుకోండి. నిందకు నా హృదయం బద్దలైను అని మీరు రాసుకొని ప్రార్థన చేసుకోండి. ఈ నింద యేసుప్రభు ఎత్తే ఏమంటారు? ఆయన దగ్గర కూడా ఇదే అంటారు. 69వ కీర్తన తీసి, నిందకు నా హృదయం బద్దలైను, ఓదార్చు వారి కొరకు నేను కనిపెడుతున్నాను అంటారు క్రీస్తునేపటి దగ్గర. కాబట్టి నీ ప్రాక్టికల్ లైఫ్ ఎట్లా ఉందో ప్రభుకు తెలుసు. ఇక్కడ ఏం రాశాడంటే, నా అపరాధములు నీకు మరుగైనవి కాదని చెప్పాడు. సో మెయిన్ గా మనము హెల్త్ అనేది ఇక్కడ ప్రభు సన్నిధాన వర్తనలుగా ఉండటానికి ప్రాబ్లం కాదు, పరిశుద్ధత. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, మీ పరిశుద్ధత కొరకు మీద నిందేస్తున్నానే అనుకోండి, నేను గాని ప్రభు గాని, దానికి ముందు కావాల్సిన ఇవ్వలేదా పరిశుద్ధంగా ఉండటానికి? చెప్పండి, పరిశుద్ధంగా ఉండటానికి కావాల్సినవి ఇవ్వలేదా? యాకోబు పత్రికలో ఏం చెప్పాడండి 2వ అధ్యాయంలో? చాలా ఇచ్చారు. కావలసిన వాటిని ఇయ్యక అని ఉంది కదా 16వ వచనంలో. కావలసిన వాటిని ఇవ్వకుండా ఒకవేళ సమాధానంగా వెళ్ళండి, చలిగాచుకోండి, తృప్తి పొందండి అని చెప్పేమే అనుకోండి, అప్పుడు మీరు మా మీద నిందేయచ్చు. ఏంటంటే పరిశుద్ధంగా ఉండమంటాడు, ఎలా ఉంటే సాధ్యం అంటే, ఎట్లా ఉంటే సాధ్యమో నీకు 3 లేయర్స్ లో చెప్పాడు ప్రభు ఈ పరిచర్యలో. నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి మూలం వాగ్దాన జీవితం, 2 ప్రవచనముల పోరాటం, 3 పిలుపు. ఈ 3 లెవెల్స్ లో వాక్యం విని కూడా నువ్వు ప్రాక్టికల్ గా పరిశుద్ధంగా ఉండట్లేదంటే, ఇప్పుడు క్రీస్తునేపటం దగ్గర ఆ బర్నబాని వాడిని పిలవండి, ఆడు అసలు నేను పరిశుద్ధంగా ఉండటానికి నాకు వాక్యమే సరిగ్గా చెప్పలేదు అని నువ్వు నన్ను అంటానికి లేదు. కాబట్టి ఇప్పటికైనా అంతా ప్రభుకు తెలుసయ్యా నా గురించి అని అనకుండా, నీ గురించి ప్రభుకు తెలుసు కాబట్టి ఉదయం నీతో మాట్లాడుతున్నా. కొంతమంది పరిశుద్ధత అనే అంశం దగ్గరికి వచ్చిన నాకు నా దేవుని తెలుసు అంటారు. నీకు నీ దేవుని తెలుసు కాబట్టి నాకు చెప్పాడు ఇది చెప్పమని. కాబట్టి ఆలోచన చేసుకొని, నేను ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నాను? ఎందుకంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన సన్నిధిని ఉన్నవాడే కదా పంపబడ్డాడు. పంపబడేది ఎవరు? ఆయన పని కొరకు. ఆయన సన్నిధిలో ఉండేవారు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో అంత్యోక్య సంఘం నుండి పంపబడిన వారు ఎవరు? 13వ అధ్యాయంలో మొదటి వచనం నుండి పౌలు బర్నబాలు. ప్రభువుని సేవించుచు కనిపెడుతున్నారనే పదం ఉంది అక్కడ. వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు, అసలు ప్రభు సన్నిధిలో ఉండలేకపోతున్నారండి కొంతమంది. ఇక వాళ్ళు పంపించబడే అవకాశం ఏముంది? మీకు ఒకటి చెప్తానేనండి, మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నాడు, కొంతమందిని పాడు చేసేస్తున్నాడు అని పౌలు మీద నిందపడిందని ఒక ఉపాయం చెప్పారనమాట. కెంక్రేలో వెళ్ళి తల వెంట్రుకలు కత్తిరించుకో, నిందపోయిద్ది అని చెప్పారనమాట. అలాగే ఈ రోజు ఏ పని చేయట్లేదని నింద వస్తుందని ఏదో ఒక ఆట చిన్న చిన్న పనులు చేసి చక్కబెట్టేసుకుంటున్నారు మీరు. అవి లెక్కలోకి వస్తాయా? దేవుడు నేను పంపించిందే లెక్కలోకి వస్తుంది, దేవుడు నేను వాడుకుందే లెక్కలోకి. అసలు ఈ మధ్యలో నేను ఏ పని చేయట్లేదు, ఒక 1000 రూపాయలు మ్యాగజైన్కి ఇస్తే అట్లాగానే దేవుడు అట్లా వద్దొద్దు, అట్లాంటివి చేయొద్దు, అది లెక్కలోకి రాదు. నువ్వు ఆయన సన్నిధిలో కూర్చుండి ఆయన పంపించేదాకా కనిపెట్టు, ఆయన నేను పంపిస్తాడు. కానీ అంత టైం కూడా మనకు లేదు, ఆయన సన్నిధిలో కూర్చునే సమయం కూడా మనకు లేదు. దీని అంతటి కారణం ఏంటంటే నీ శరీరానుసారమైన మనస్సు. నీకు శరీర విషయాల మీద మనసు కలుగుతుంది. ప్రార్థన చేయండి, ఎందుకంటే నేను ప్రాక్టికల్ కూడా చెప్తాను. మీరు వ్యక్తిగతంగా పరిశుద్ధంగా ఉండలేకపోతే మీరు వాక్యం బాగా వినేవారితో సహవాసం చేయండి. కొన్ని రోజులు మా టీంలో కలవండి, పోని బ్యాగ్ సర్దుకొని రండి, మీకు అర్థమైద్ది అప్పుడు. అంతేగాని మీరు లోకంతో కలిసిపోయి అపవిత్రంగా జీవితాన్ని గడుపుతూ ప్రభు సన్నిధి అనగానే నిర్లక్ష్యం పెట్టుకుంటున్నారే. నేను మాట అడుగుతాను మిమ్మల్ని, మీరు ఎక్కడికైనా మానాల్సిన ప్లేసుల్లో మానేరా? కొంతమంది ఫ్యామిలీ టూర్ అని వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడికో తిరిగి వస్తున్నారు. మరి కుటుంబం తీసుకొని ఎప్పుడన్నా నువ్వు దేవుని సన్నిధికి వచ్చావా? చెప్పండి.
సరే ఈ రోజు హాలిడే అన్నా అని చెప్పి మనం బయటికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం తెలుసా మీకు? యోహాను సువార్త 7వ అధ్యాయం మీరు ఎప్పుడైనా చదివారా? వాక్యంలో ఏముందంటే బయటికి వెళ్ళటానికంటే సమయం ఎల్లప్పుడు సిద్ధంగానే ఉంటదంట. ఆ మాట చదువుకోండి, 6వ వచనంలో ఉంది. బయటికి వెళ్ళడానికి సమయం ఎల్లప్పుడు సిద్ధంగానే ఉంటదంట. కానీ దేవుని సన్నిధికి రావాలంటే ఆయన సమయం ఇవ్వాలంట. అంటే నువ్వు లోకానుసారంగా బ్రతకడానికి నీ మనసులో ఆటంకం ఏమి ఉండదు. కానీ ప్రభు సన్నిధికి రావాలంటే మాత్రం అది ఖచ్చితంగా పరిశుద్ధతను అపేక్షించేది అయితేనే అది వస్తుంది అనమాట. ధైర్యంగా ఎవరైనా మెసేజ్ పెడతారో మీటింగ్ అయిన తర్వాత, అన్నా నేను పరిశుద్ధంగా ఉండట్లేదన్నా, అందుకే నేను దేవుని సన్నిధికి సరిగ్గా రావట్లేదన్నా, వచ్చే మనసు కూడా రావట్లేదన్నా, బైబిల్ కూడా తెరిచి నేను చదివి చాలా రోజులు అయిందన్నా, అసలు మోకరించి ప్రార్థన చేయటమే లేదన్నా, ఫ్యామిలీగా మేము వాక్యాన్ని డిస్కస్ చేసుకొని కూడా చాలా రోజులు అయిపోయిందని యథార్థంగా ఒప్పుకుంటారు ఎవరైనా? అవి ఒప్పుకోవట్లేదు మీరు. మరి ఒప్పుకోకపోతే మనం ఒప్పుకునే స్థలం ఎక్కడైద్ది? ఇదంతా క్రీస్తు న్యాయపీఠం అయింది. ఆ తర్వాత మరి మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ ఏంటి, పంపిస్తాడా? ఒక వారం రోజులు వెళ్ళి ప్రార్థనలు అన్నిటికీ ఒకసారి వెళ్ళి రండి అంటాడు, లేదా 7 ఏండ్ల శ్రమల కాలంలో యూదుల ప్రార్థనలోకి వెళ్ళి కూర్చోమంటాడు మిమ్మల్ని? ఆలోచన చేయండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చెప్పారు ఏమనంటే, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడు సిద్ధం. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మనసు సిద్ధంగానే ఉంటుంది, ఎందుకంటే అది అపవిత్రం అయిపోయింది. కానీ దేవుని పని కొరకు నేను కొన్ని కుటుంబాల గురించి వింటున్నాను కదా, మేము ప్రతిరోజు వాక్యం అది కంటిన్యూ చేయండి. అసలు ఎక్కడ కూడా బ్రేక్ రానియకండి. మేము వాక్యం డిస్కస్ చేసుకుంటాం, మేము కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుంటాం, మేము ప్రభు బల తీసుకుంటాం. దాన్ని బ్రేక్ రానియద్దు. ఎందుకు రానియద్దు అంటే, బ్రేక్ వచ్చిన తర్వాత ఆ బ్రేక్ కంటిన్యూ అయింది. కానీ దీన్ని యేసు ప్రభు దినం వరకు కొనసాగించమని ప్రభుని వేడుకోండి. సో అటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండండి. ఎందుకంటే ఈ దినాల్లో ఏం జరుగుతుందో ప్రభు మీకు చెప్తాడు. నేటి సంఘం ఎలా ఉంది, మన ప్రసంగాలు ఎలా ఉన్నాయి చూడండి. నేటి సంఘం భ్రష్టత్వంతో ఉంటే మన ప్రసంగాలు ఎక్కడా కూడా తీవ్రత కనపడట్లేదు. కానీ మరి యేసు ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క కొరడ మీ ప్రసంగంలో కనిపించాలి కదా. ఇంతమంది జీవితాలు శ్రీమంతుడకు దేవుని నుండి వెలివేయబడుతున్నాయంటే మనం దాన్ని సీరియస్ గా టేకప్ చేయాలి కదా. కానీ ఆ భారం మన హృదయంలో ఎందుకు కలగట్లేదంటే, ప్రాక్టికల్ గా మనం దాన్ని పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయకపోతే అది మనకు కనపడదు. మీరు చూడండి, ఇప్పుడు యోహాన్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథంలో, ఆత్మవశుడనై ఉన్న నన్ను 10వ వచనంలో మనం చూస్తున్నాము. ఎక్కడున్నాడు? పద్మాసు ద్వీపమున 9వ వచనం, పరవాసిని చేశాడు. అంటే ప్రభు ఒక స్థలానికి తీసుకెళ్లి పర్సనల్ గా ఆయనతో మాట్లాడాడు. సంఘాలు ఎలా ఉన్నాయి, ఎఫెసు ఎలాగుంది, స్ముర్ణ ఎలాగుంది, పెర్గమ ఎలా ఉంది, తుయితేర ఎలాగుంది, సార్దిస్ ఎలాగుంది, ఫిలదెల్ఫియా ఎలాగుంది, లవోదికి ఎలా ఉంది, వీటిని గూర్చి మాట్లాడాడు. నీకు తెలుసా నేటి సంఘం ఎలా ఉందో? ప్రభు నీతో ఏమైనా పర్సనల్ గా మాట్లాడే టైం అయినా నీ దగ్గర ఉందా? మాట్లాడతాడు ఖచ్చితంగా. అందులో నుంచి నీ వర్తమానం సిద్ధం అవ్వాలి. సో యోహాను ఆ భారంతో వెళ్ళి ఇప్పుడు పత్రికలు రాశాడు. 7 సంఘాలకు ప్రభు ద్వారా పత్రికలు రాశాడు. మన వరకు మనం ఏ కూర వండుకుంటున్నాం, ఏం తినేస్తున్నాం, మళ్ళీ రేపు ఏం తిందాం, ఇది చూసుకుంటున్నారే. మీరు కడుపునే భోజనాన్ని ప్రేమించే వాళ్ళు అయితే మరి దేవుని పనిని ఎవరు చేస్తారు కదా. ఫిలిప్పీ పత్రికలు ఏం చెప్పాడు చెప్పండి? అందరూ తన సొంత కార్యం చూసుకుంటున్నారు కానీ అది అయిపోయిందిగా. 3వ అధ్యాయానికి రండి. 3 మాట ఉంది. ఏంటదేనంటే, వారి కడుపే వారి దేవుడు అని రాశాడు. చదువుకోండి 19వ వచనంలో. సిగ్గుపడాల్సిన సంగతులు ఏందు అతిశేస్తున్నారంట, లేదా 19వ వచనంలో సిగ్గుపడాల్సిన సంగతులు ఏందో అతిశేస్తున్నారు, వారి కడుపే వారి దేవుడు అని. మీరు ఎప్పుడైనా వాక్యం మాట్లాడుకునే ఇద్దరు మధ్యాహ్నం చికెన్ బాగా ఉడికింది, ఉదయం టిఫిన్ బాగా అదిరింది, రేపు ఏం వండితే బాగుంటుందని మాట్లాడుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది?
అది సిగ్గుపడాల్సిన సంగతి కదా. మనం కాదు డిస్కస్ చేసుకునేది, అది మనం డిస్కస్ చేసుకోవాల్సింది వేరేది ఉంది. కానీ మనము క్షయమైన ఆహారం కొరకు మాత్రం మాట్లాడుకుంటున్నాం. ఇది మనం సిగ్గుపడాల్సిన సంగతి. యోహాను సువార్తలో చెప్పాడండి ఆ మాట, 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? క్షయమైన ఆహారం కొరకు కాదు, అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. 6:27. అంటే అర్థమవుతుందా? అర్థం అవట్లేదు వాక్యం. అసలు ఈ రోజు వాక్యం ఏంటో అన్న అసలు ఏం అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. క్షయమైన ఆహారం కొరకు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు విశ్వాసులు కూర్చొని. లూకాసు వార్త 24లో వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు? ఆయన త్రోవలో మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు 32, మన హృదయం మనలో మాండలేదు. కొందరేమో హృదయాన్ని గురించి మాట్లాడుకుంటూ, కొందరు కడుపు గురించి మాట్లాడుకుంటారు. యేసుప్రభు అంటాడు, పులిసిన పిండి గురించి జాగ్రత్త అంటే రొట్టెలు తేలేదు అనుకుంటున్నారు అంటాడు. ప్రభు అంటాడు, ఇంకెప్పుడు రొట్టె బుద్ధేనంటారు బాబు మీది, ఎప్పుడు కడుపు జబ్బేనా మీది? ప్రభు అంటున్నాడు, మీరు ఎన్ని గంపలు ఎత్తారు అనేది నేను అడుగుతుంటుంటే మీరు రొట్టెల గురించి, నేను బోధ గురించి మాట్లాడుతున్నాను. పులిసిన పిండి అంటే అది సద్దుకాయల పరిచయాల బోధ. బోధ గురించి మాట్లాడుకోవాల్సిన వారు భోజనం గురించి మాట్లాడుకుంటారు. మీకు విచిత్రం చెప్పనా? సంఘాలు ఎంత భ్రష్టు పట్టిపోయినాయి అంటే మెనూ కూడా రాస్తున్నారు పాంప్లెట్లు. ఎప్పుడు ఎవరైనా చూసారా మెనూ రాసిన పాంప్లెట్? బ్రదరన్ అసెంబ్లీలో ఈ ఏరియాలో ఉదయం ఏ టిఫిన్ ఉంటుందో రాశారండి, మధ్యాహ్నం ఏముంటుందో రాశారు అందులో. నేను పాంప్లెట్ దొరికితే నీకు పంపిస్తాను, గ్రూప్లో పెడతాను. అంత భ్రష్టు పట్టిపోయినాయి. మొదటి రోజు పూరి ఉంటుంది, రెండో రోజు దోశ ఉంటుంది, మూడో రోజు ఉప్మా ఉంటుంది, నాలుగో రోజు ఇడ్లీ ఉంటుంది అని రాశారు అందులో. అంటే ఎంత తిండి ప్రియులు అయిపోయారు చూడండి. మళ్ళీ కూర్చొని మాట్లాడుకునేది ఏంటి తెలుసా? వీళ్ళందరూ అదే మాట. ఎందుకంటే వీళ్ళకి సంతుష్టి సహితమైన ఆహారం దొరకట్లేదు కదా, అందుకనే వీళ్ళు ఈ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఈ భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మీరు చదువుకోండి. కడుపును భోజన పదార్థములను బట్టి ప్రవర్తించే వారికి ఏం ప్రయోజనం కలగలేదని చెప్పి, కృపను బట్టి హృదయం స్థిరపరచుకోండి. అక్కడికి వెళ్తే ఏం పెడతారు కాదు, అక్కడికి వెళ్తే ఎటువంటి తలంపులు వస్తాయి, ఎటువంటి వర్తమానం వస్తుంది కదా. ప్రభు మీకు సహాయం చేయండి కాదు. సో ఇక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయంలో వారు లేఖనాలను ఆయన మనకు బోధపరిచినప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అర్థమైంది? అర్థం అవ్వలేదు. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారండి. మీరు వాక్యం గురించి మాట్లాడుతున్నారు, ఎదుటి వ్యక్తి ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. మీకు ఎట్లా ఉంటది? ఎవరు ఎల్లప్పుడూ తిండికోవాలని అంటారు అని అంటారు కదా, అట్లానే ఉంది యేసు ప్రభుత్వం. ఆయన మనకు కావలసిన వాటిని అన్నిటినీ దయచేస్తున్నాడు. ఇంకా మనం వాటి గురించి ఆలోచన చేయొద్దు. మనం వాస్తవంగా ఆలోచన చేయాల్సింది మనకు అనుగ్రహించబడుతున్న వర్తమానం గురించి, వాక్యం గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. మన పరిచర్లో చూసారా తిండి ప్రియుల్ని? ఏడ కూర్చున్న అందరూ వాక్యం మాట్లాడుకుంటారు. మెజారిటీ ఆఫ్ ది అవర్ బిలీవర్స్ చాలా మంది వాక్యమే మాట్లాడుకుంటారు. అందరూ అలాగూ ముందురుగా. ఆరంభంలో కొంతమంది బలహీనంగా ఉన్నా తర్వాత వాళ్ళు బలవంతులు అయిపోతారు. కాబట్టి ఆహారం గురించి ఖచ్చితంగా మనసు ఉండదన్నమాట. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను కాక. అలాగని చెప్పి దేవుడు మనల్ని వట్టి చేతులతో పంపించడండి, మంచి పదార్థాలతోటే తృప్తిపరుస్తాడు. కానీ మన మనసు దేని మీద ఉంది? కాబట్టి 69వ కీర్తనలో మీరు ఈ వచనాన్ని గమనించండి. సో ఇప్పుడు మీరు 5వ వచనాన్ని బట్టి ఆలోచన చేయండి. నా అపరాధములు ఆయనకి మరుగైనవి కాదు అనేది ఆలోచన చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి. ప్రభు మిమ్మల్ని ఎలాగూ నడిపిస్తున్నాడో మీరు తెలుసుకుంటారు. పరిశుద్ధంగా ఉండండి, ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా తోడుకొని వెళ్తాడు, ఎక్కడికైనా తీసుకొని వెళ్తాడు. మీకు ఆ మనసు కూడా దేవుడు ప్రభు దయచేస్తాడు అనమాట. ఈ వాక్యంలో 21వ వచనం చదవండి. 69:21. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. రైట్. మన ప్రభు మన కొరకు ఎటువంటి
అన్నపానములు పుచ్చుకున్నాడు. మనం ఇక్కడ చూస్తున్నాము, ఆయన మన కొరకు చేదైన ఆహారం తిన్నాడు. ఆయన మన కొరకు దప్పిక పొందినప్పుడు చిరకను త్రాగాడు. కానీ ఈ రోజు ఆయన మనకేమిచ్చాడు? యెషయా గ్రంథంలో ఇప్పుడే మనం చెప్పుకున్న వాక్యం 55వ అధ్యాయంలో ఏముంది చదవండి. 55వ అధ్యాయంలో వచనము 2, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజింపుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, మనకు ఆయన శ్రేష్టమైన పదార్థాలు పెడతాడు, ది బెస్ట్ ఫుడ్ పెడతాడు. అది మనము గమనిస్తున్నాం అన్నమాట. తిమోతి 2:1-14 నీకు అప్పగించబడిన మంచి పదార్థం అని చెప్పాడు. లూకాసు వార్తలో కూడా ఏం చెప్పాడు? 1వ అధ్యాయంలో వచనం 53, 153 చదవండి. 153లో ఏముంది? ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరుస్తానన్నాడు కదా. ఈరోజు ప్రభు మనకు అప్పగించే ఆ మంచి పదార్థాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు నిజంగా మనం ఆకలి కూడా మర్చిపోతాం. దేవుడు మనకు అప్పగించే సంగతుల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం తినటం కూడా పెద్దగా పట్టించుకోం. రాత్రి రాజమండ్రిలో వాక్యం ఎంతమంది విన్నారు నాకు తెలియదు, కానీ ప్రభు మాట్లాడిన తర్వాత మా ప్లేట్లో ఏమేసారో కూడా మేము చూసుకోలేదు సరిగ్గా. అంటే అసలు ఇది ఎందుకు ఉండారు, అది ఎందుకు ఉండారు అనే డిస్కషనే ఉండదు వాక్యం బాగుంటే. వాక్యం లేకపోతే అవన్నీ వస్తాయి కదా. అసలు ఆకలే వేయని అద్భుతమైన పదార్థాలు ప్రభు పెడతాడు. అందుకని అక్షయమైన ఆహారం తినండి, దాని మీద మనసు తీసుకొని రండి. ఓకే, కొంతమంది చెప్తారు అన్న అది వండాం ఇది వండాం అంటే చాలా సింపుల్గా ఉండండి. పెద్ద మనం నాన్ వెజ్ వండేయాలని ఏముందండి? ఎందుకంటే అంతకంటే మంచి ఆహారం తింటున్నాం కదా. ఈయన తినడం మనం తిన్నీడు అన్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం. అట్లా అనకండి నన్ను, ఓకేనా? ప్రభుకి స్తోత్రం. మీరు అక్షయమైన ఆహారం మీద మనసు పెట్టాలని నేను ప్రేమతో మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మన ప్రభు చేదుని ఎందుకు తీసుకున్నాడు? మనకి ఇప్పుడు బెస్ట్ ఫుడ్ పెట్టాలనే కదా. ఆ రోజు ఆయన చిరకలోంది ఎందుకు త్రాగాడు? నేను చెప్పాను కదా, కాకినాడలో ఏం టేస్ట్ చూపించమన్నాను పాస్టర్ గారికి. అబ్రహాము అనుభవించిన గ్రేస్ యొక్క టేస్ట్ ఏంటో ఒకసారి కాకినాడలో పరిచయం చేయండి పాస్టర్ గారు అని చెప్పే కదా. ఖచ్చితంగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9లో మన ప్రభు ఎన్నడూ రుచి చూడని అనుభవాలు గుండా వెళ్ళాడు. మనల్ని కూడా ఎన్నడూ మనం రుచి చూడని అనుభవాలు గుండా ఆయన తీసుకున్నాడు. అభిషేకాన్ని బట్టి ఆయన మనకు అప్పగించే పదార్థం ఎలా ఉంది ఈరోజు? లేవికాండం 7:35. మనం ఆర్డర్ ఇచ్చుకోగలమా ఈ ఫుడ్కి? అసలు ఇది మెనూలో ఉంటే కదా ఆర్డర్ ఇచ్చుకోవటానికి. మనకి మర్మం ఇది. ఆయన తెచ్చి మన ముందు పెడుతున్నాడు, మనల్ని గనపరుస్తున్నాడు. మరీ చెప్తుంది మాది దీనస్థితి అండి, కానీ ఆయన మాకు మంచి పదార్థం ఇచ్చాడు. సో ఆలోచన చేయండి. యేసు ప్రభువుని మరియ గర్భంలో మరి ఇంట్లో ఆయన పుట్టించినప్పుడు వారింటికి జ్ఞానులు వచ్చారు, వారింటికి బంగారం తెచ్చారు, వారింటికి బోళం సాంబ్రాణి తెచ్చారు. ఇదంతా చూస్తుంటే ఆమెకి ఏమర్థం అవుతుందంటే దీనులను ఆయన మంచి పదార్థాలతో ఎలా తృప్తిపరుస్తున్నాడో వాళ్ళకి అర్థమవుతుంది. మనకు కూడా అర్థమవుతుంది కాక ఇక మీద మీరు దాని మీద మనసు పెట్టొద్దు. ఎందుకంటే ఆఖరికి ఒక మాట చెప్తాను. హగ్గయి గ్రంథం మనం నిన్న చదువుకున్నాం కదా సాయంకాలం కాకినాడలో. ఎవరైతే దేవుని మందిరాన్ని పాడు చేసేసారో, దేవుని ఇంటిని గురించి ఎవరైతే ఆలోచించట్లేదో వారి గురించి ఏం చెప్పాడు? వారి భోజనం వారికి ఉరిగా ఉంది అనే మాట 22లో చెప్పాడు. ఇది ఎక్కడ రాశాడు పౌలు గారు? రోమాపత్రిక 11వ అధ్యాయంలో రాశాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. దేవుని పనిని చేసే వాళ్ళకి భోజనం అరుగుతుంది, కానీ దేవుని మందిరాన్ని వదిలిపెట్టేసి మా సమయం ఇంకా రాలేదని అన్న వాళ్ళకి వారి భోజనం ఏమవుతుంది? ఉరి అవ్వట్లేదా? కాబట్టి దాని గురించి ఆలోచన చేయకండి. ఎందుకంటే దానివల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారి భోజనం వారికి ఉరిగాను బోనుగాను, వారి క్రియలకు చెప్పండి, వారి క్రియలకు ప్రతిఫలం అది అన్నాడు. ప్రతిఫలం రోమాపత్రిక 11:9లో ఉంచండి. వారి క్రియలకు అది ప్రతిఫలం అన్నాడు. కాబట్టి సో దేవుని మందిరాన్ని ప్రేమించండి, దేవుని పనిని ప్రేమించండి.
మీరు తింటుంది ఏదైనా మీకు ఆరోగ్యం అవుతుంది. 127వ కీర్తన మొదటి వచనం చెప్పండి. యెహోవా ఇల్లు. రెండోది చెప్పండి. యెహోవా పట్టణము. మూడోది చెప్పండి. కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థం కాదు. దేవుని పని, దేవుని మందిరం, దేవుని ఇల్లు, దేవుని పట్టణం గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు మీరు తిన్నది ఏదైనా మీకు హెల్తీగానే ఉంటుంది. ఈ మధ్యలో అందరూ ఫైబర్ ఫుడ్ అంటున్నారు, క్యాలరీస్ అంటున్నారు. ఆ? మొత్తం నిన్న ఏది మా మదన్న డైరీ దొరికింది నాకు. డైరీ దొరికితే నేను ఇందులో వాక్యాలు ఎలా రాస్తున్నాడు అని ఆఖరి పేజీ తిప్పాను. అంటే ఆఖరి పేజీ అంటే ఈ రోజు వర్తమానం ఉంటుందని తిప్పాను. అది పాత డైరీ అంట. చివరిలో చూర్ణాలు ఉన్నాయన్నమాట. ఆ చూర్ణాలన్నీ చదివాను. ఏంటన్న ఇదంతా అంటే డైట్ అన్నమాట. బీరకాయ జ్యూస్ అంట, కాకరకాయ జ్యూస్ అంటే ఇంకే జ్యూసులు ఉన్నాయి ఇందులో. మరి అవి ఇప్పుడు ఫాలో అవుతలేదు అనుకుంటా. ఇప్పుడు అందరికి మారిపోయింది భాష. ఎవరు చూసినా అన్న ఇందులో ఇందులో ఇన్ని క్యాలరీస్ దొరుకుతాయన్నా, ఇది ఫైబర్ అన్నా, మీరు తినాలన్నా అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని పనిలో నిమగ్నమైన వాళ్ళకి ప్రభు మంచి అరుగుదల ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఆ, అయితే నీకు శ్రేష్టమైనదే పెడతాడు. ఏం తేలితే ఎండిపోతాం అని అనుకోవద్దు. అట్లా ఎందుకు అనుకోవాలి? షారక్క వండింది తింటాం మనం పరిచర్లో ఉంటే. మీరు ఇంటికాడ మీరు వండుకున్నది తింటారు. షారక్క వండింది ఆరోగ్యం. కాబట్టి ప్రభు పనికి వస్తే ప్రభు నామమును బట్టి చూపిన ప్రేమను బట్టి కొంతమంది పరిచర్య చేస్తారు. ఆ వాళ్ళ ప్రేమతో కూడిన ఆహారం తింటే మంచిది కదా. మన ఇంట్లో ఎప్పుడు మనం వండుకొని తింటాం, కానీ ప్రభు పనికి వెళ్ళినప్పుడు వారు మనకు చేసే పరిచర్ను పొందుతాం అన్నమాట. కాబట్టి ఇటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని సంఘం ప్రస్తుతం వ్యాపారటీలుగా ఉంది. మీరు మాత్రం ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చక్కగా ఆ నివసించటకి ఇది సమయమా కాదన్నాడు. కాబట్టి హగ్గై గ్రంథం మొదటి అధ్యాయంలో చెప్పినట్లుగా చక్కగా 24లో ఏసీ వేసేసుకొని కాసేపు టీవీలో లైవ్ పెట్టి ఆ తర్వాత చిన్నగా మళ్ళీ విందాంలే పొద్దుటని సినిమా పెట్టుకొని చూసే దౌర్భాగ్యులు ఎవరైనా ఇక్కడ ఉంటే మాత్రం బీ రెడీ ఫర్ ది ర్యాప్చర్, బీ రెడీ ఫర్ ది బేమా సీట్ ఆఫ్ క్రైస్ట్. ఫోన్లో కూడా లైవ్ పెట్టుకొని తర్వాత విందాంలే అనుకొని ఆడికేటి జంపులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రీస్తు న్యాయపీఠం దగ్గర మీరు సిద్ధంగా ఉండండి. రేపొద్దుట ఇప్పుడు నేను ఎలా అంటే కొంతమంది గుండెలో గుచ్చుకున్నట్టు ఉంటుంది. రేపొద్దుట గుండెలో గుచ్చుకుంటుందయ్యా, నా గుండె బద్దలైపోతుందయ్యా అని యేసుప్రభు దగ్గర అంటారా? అంటానికి లేదు. కాబట్టి పరిశుద్ధతే. ఇక్కడ ఉదయం మనం మాట్లాడుకునే వర్తమానం ఏంటంటే వ్యక్తిగతంగా మనం మన అపరాధాలన్నీ ప్రభుకు తెలుసు. వాటిలో మనం ఉండకుండా ప్రభు మనల్ని తప్పించగలడు. కావలసినవన్నీ మనకి ఈ పరిచర్య ద్వారా ఇస్తున్నాడు. కాబట్టి మనం అందరం వ్యక్తిగతంగా పవిత్రంగా ఉంటే ప్రభు మనల్ని తీసుకొని వెళ్తాడు, వాడుకుంటాడు. ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యమైన కృపనిస్తాడు. ప్రభుకు స్తోత్రం. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే అందరికీ కూడా ఇది సంతోషమే. మెచ్చుకుంటున్నానని అనుకోవద్దు. ఎవరు చేసినా మెచ్చుకోవాలి కదా. మరి దేవుని సేవకులు రాజేష్ అన్నది పాత కారు ఒకటి ఉండేది అనమాట. అది మన సహోదరులకి ఇచ్చారు. మా సహోదరులు జగన్నాథపురంలో ఉన్న సహోదరులు ఆ కారు వేసుకొని ప్రతిరోజు మీటింగ్కి వస్తున్నారు. అంటే వాళ్ళు మీటింగ్ రావడానికి ఇప్పుడు కారు కొనుక్కున్నారు. వాళ్ళు వర్షంలో మాట రావడానికి ఉండదని వాళ్ళు కారు తీసుకొని వస్తున్నారు. కాబట్టి నిజంగా వాక్యం వ్యర్థం కాదు. మనం ఇలా అనుకోవద్దు. మనం ఇంత వాక్యం చెప్తున్నాం కదా, ఎవరు ఫాలో అవుతున్నారు అనుకోవద్దు. వాళ్ళు కూడా చక్కగా మీటింగ్స్కి ఆ కారులో వేసుకొని వస్తున్నారనమాట. సో మనం ఇలాంటి ఒక వాహనం కొనుక్కోవటం మంచిదే. ఎవరైనా నేను కారు ఎందుకు కొనుక్కోవాలి అనుకోవద్దు. ఒకవేళ ఏదైనా సెకండ్స్లో మంచిది తక్కువ ప్రైస్కి వస్తే కొనుక్కొని ప్రార్థనకు రావడానికి కొనుక్కోండి. ముందేమో కారు పిచ్చితో నేను ప్రార్థన కోసం కొంటున్నానని చెప్పి అది కొన్న తర్వాత ఎక్కడెక్కడో తిరిగారనుకోండి, బిలాం గాడిద అయిపోద్ది. అది ప్రభు తలంపులు మన కొరకే దీవించింది. కీర్తన గ్రంథము 69 అధ్యాయం నుంచి దేవుడు తన దాసుని ద్వారా 69 అధ్యాయం చివరి వచనంలో నుంచి ఆయన నామంను ప్రేమించేవారు అందులో నివసించుదురు అన్న వచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన కట్టించే పట్టణంలో యోగ్యులు ఎవరు, ఆయన నామాన్ని ప్రేమించేవారని. మనం ఏది చేసినా మన స్వకీయ మహిమ కొరకు కాదు, కానీ యేసుక్రీస్తు నామం కొరకే మనం సమస్తము చెయ్యాలని, యేసుక్రీస్తు నామం కొరకే మనం ఆయన నామగంత కొరకు మరి తాము అప్పగించుకున్నటువంటి పౌలు బర్నబా గారిని చూస్తున్నాం. అలాగే మనం జ్ఞాపకం చేశారు. అలాగే
ఆయన నామం కొరకంటే ఆయన ఇంటిని గుర్చినటువంటి ఆసక్తి ఉండాలి. దేవుని పని గురించి, మందిర పని గుర్చినట్టు మనకు ఉండవలసినటువంటి ఆసక్తిని గురించి ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి ప్రభు మనతో మాట్లాడిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకి కూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థన చేసుకుని ఈ కూడికి ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అలాగే ఈరోజు ఉదయం 11 గంటలకు దండగర్లో, సాయంత్రం తణుకులో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. అలాగే 14వ తేదీ కత్తిలి మందిర ప్రతిష్ఠ కొరకు, అలాగే 15వ తేదీ జగన్నాథపురంలో జరిగే వన్ డే కాన్ఫరెన్స్ కొరకు, అలాగే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జరిగే 4 దినాల కాన్ఫరెన్స్ కొరకు, ఆదిలాబాద్ లో జరిగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థించాలని తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని సేవకులు రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేసి కొడుకుని ముగింపు చేస్తారు. వందాలండి. అన్నా వందనాలు. అత్తిలి మందిర ప్రతిష్ఠ ఎప్పుడు? 14 అండి. ఓకే ఓకే, ప్రార్థన చేద్దాం. అన్న ఆ, 14 ఉదయం అన్న మందిర ఆ. ప్రతిష్ఠ 14 ఉదయం, 14 రాత్రి ప్రత్యేకమైన కూడిక అక్కడే, 15 ఉదయం ఏమో జగన్నాథ్. 14 ఉదయం మందిర ప్రతిష్ఠ. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడైన మా నాయన, మీకు వందనాలు. మా ప్రభు, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిలో మీరు మమ్మల్ని పిలిచారు. మేము పిలుపులో ఉన్నాం, అందుకు స్తోత్రాలు నాయన. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ప్రతిరోజు పిలుపుకు సంబంధమైన జీవితాన్ని జీవించడానికి నాయన సంగతులు మీరు ఇస్తున్నారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. జీవమిచ్చు ఆత్మ ద్వారా తృప్తిగా పోషిస్తున్నందుకే కృతజ్ఞతలు. ఆత్మయు జీవమైన సంగతులు ఇస్తున్నారు. తద్వారా ప్రభువా నాయన జీవించుట అనేది మా జీవంలో నాయన ఎంతో నాయన సునాయాసంగా జరుగుతున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని దర్శించారు. కీర్తన గ్రంథం 69లో నుంచి మీరు మాతో మాట్లాడిన మీ సంగతులకే కృతజ్ఞతలు. నీ నామమును ప్రేమించువారు అందులో నివసిస్తారు అనే ఆ సంగతిలోంచి మాతో మాట్లాడేందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. నేను సేవించేవారు దాన్ని స్వతంత్రించుకుంటారు అనే మీ సంగతులు బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను నాయన. మీ నామమును ప్రేమించుట అనగా ప్రభా మీ సంగతులు ప్రేమించుట, మీ మందిరమును ప్రేమించుట, మీ కార్యములను ప్రేమించుట నాయన, వాటిని వెంటాడుట అని మీరు చెప్పారు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. నిజంగా మీరు నాయన ఇల్లు కట్టకపోతే, మీరు పట్టణాన్ని కాపాడకపోతే దాన్ని కట్టువారు, కావలు కాయవారు ప్రయాస వ్యర్థమే. నిజంగా మా జీవితాలు కట్టుట నాయన, మా పరిచర్లు కట్టుట, మా పరిస్థితులు కట్టుట మీరు జరిగించకపోతే మీ ఆత్మ ద్వారా మేము ఎంత ప్రయాసపడినా ప్రభా అది వృధా అయిపోతుంది. గనుక ప్రభా ఈ పరిచర్యలో కట్టువాడు ఆయనే అని మరీ వలె మీ పాదాల చెంత ఆ కట్టే సంగతుల కొరకు కనిపెట్టే జీవితాన్ని నాయన, ఆ మనసుని మా అందరికి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన పాదాల చెంత కూర్చుంటే సమస్తం కట్టబడతాయనే అనుభవంలో ప్రతిరోజు ప్రభా మీ పాద సన్నిధి మాకు ఇచ్చారు. మేము అక్కడ కూర్చుంటున్నాము. అక్కడి నుంచి వస్తున్న సంగతులు నాయన అన్ని విషయాల్లో మమ్మల్ని కడుతుండగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా నాయన. మా అందరి మనసులో కూడా ప్రభా సంగతుల మీద మీరు నిలుపుతున్నందుకే మీకు స్తోత్రాలు. మందిరము, పరిచర్య, మీ కార్యాలు అనే వాటి మీద, మా దేవుని పని, మా దేవుని మందిరం, మా దేవుని కార్యములు అనే వాటి మీద, మా దేవుని ఇల్లు అనే వాటి మీద మా మనసు ఎల్లప్పుడూ ఉండినట్లు మీ కృప అత్యధికంగా ప్రమరించమని వేడుకుంటూ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. చులకనైన సంగతులను బట్టి నాయన మీ సన్నిధిని, మీ సహవాసాన్ని దూరం చేసుకోకుండా నాయన, ఇది నా జీవమైన స్థలము, ఇక్కడ ఇది నా జీవానికి మూలమైన స్థలమని ఈ పరిచర్యని ఎంచి సాగినట్లు మీ కృప చూపించండి నాయన.
ఏ సంగతులు మీరు మాకు ఇస్తున్నారో వాటిని ఎల్లప్పుడూ నాయన నెమరు వేయుట అనే అనుభవంలో, వాటిని గురించి సంభాషించుట అనే అనుభవంలో, వాటిని గురించి ఎక్కువగా తలపోసుకొనుట అనే అనుభవంలో, ధ్యానించుట అనే అనుభవంలో మమ్మల్ని ఎక్కువగా ఉంచండి. శరీరమును బట్టి కాక, నాయన భోజన పదార్థములను బట్టి కాక, నాయన ఆత్మను బట్టి నాయన మేము తృప్తులుగా ఉండుట, మీరు మాకు ఇస్తున్న సంగతులను బట్టి మేము అతిశయించుట, ఆనందించుట నాయన శ్రేష్టము, మంచిది కనుక వాటిని బట్టి మా హృదయాన్ని తృప్తిపరచుకోవటానికి మీ కృపను సమృద్ధిగా మీరు కుమ్మరిస్తున్నందుకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన మాత్రమే కాదు, ఈ పరిచర్య నాయన ఎంతగా మమ్మల్ని జీవింపు చేస్తుందో, ఈ పరిచర్య ఎంత ప్రభావం కలిగిందో, ఈ పరిచర్య ఎన్ని విధాలుగా మమ్మల్ని కడుతుందో అనే సంగతులు అనుభవిస్తున్న వారు ఎవరో కూడా మరుగున ఉండకుండా వారు కూడా ధైర్యంగా నిలబడటానికి ఈ పరిచర్య పక్షంగా, సత్యం పక్షంగా అనేక విషయాల్లో మాకు విజయాలను ఇస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, స్వతంత్రులుగా చేస్తూ మమ్మల్ని నిలబెడుతున్న ఈ పరిచర్య పక్షంగా ధైర్యంగా నిలిచేవారుగా అనేక మందిని ఉంచండి. ఇంకా నాయన మనుషులకు భయపడి నాయన మరుగునుండేవారుగా కాక, నాయన సత్యమును బట్టి సత్యం పక్షంగా నిలిచేవారుగా వారి నుంచి మనం వేడుకుంటూ మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. పౌలు ఈ సంగతులు నాకు బయలుపరచబడినప్పుడు నేను మనుషు మాత్రులతో సంప్రదింపలేదు, ఎక్కడికి నేను వెళ్ళలేదు అని చెప్పినట్టుగా, సంగతులు బయలుపరచబడినప్పుడు ఇక ఎవరితో సంప్రదింపులు కాదు, ఎక్కడికెక్కడికి వెళ్ళటం కాదు, మా మట్టుకు మేమే స్థిరమైన బుద్ధి కలిగి నాయన నిశ్చయత కలిగి నాయన సాగిపోగలగటానికి వీళ్ళందరికీ మరి క్రొత్తగా ఈ సంగతులు వింటున్న వారందరూ హృదయాలు స్థిరపరచండి, బలపరచండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. మా అందరితో మాట్లాడేందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ, ఎల్లప్పుడూ మీ మందిరమును గూర్చిన ఆసక్తి మమ్మల్ని భక్షించులాగిన, అనగా మీ సంగతులు వినాలి, మీ కార్యాలలో ఉండాలి, మీ ఇంటిలో ఉండాలి, ఈ సహవాసంలోనే ఉండాలి అనే ఆసక్తి ఎక్కువగా మమ్మల్ని అందరిని భక్షించినట్లుగా ఈ ఏర్పాటు విషయమైన ఆసక్తి అందరిలో ఉంచమని, ఆ ఆసక్తి చేత ప్రతి ఒక్కరూ భక్షించబడేవారుగా ఉండాలి. నాయన అట్టి అనుభవాలు ప్రతి ఒక్కరిని ఉంచమని వేడుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన మరి సెప్టెంబర్ 30, అక్టోబర్ 1, 2, 3 తారీఖుల్లో జరగబోయే నాయన BBC కాన్ఫరెన్స్ కొరకు, బెంజమిన్ బోజన్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభు నామములో ఖచ్చితంగా నాయన ఇంకొత్తగా మా ప్రభుని మేము నేర్చుకోబోతున్నాం. ఇంకా ఒక గొప్ప విధానంలో మీరు మాకు కనబడబోతున్నారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ కాన్ఫరెన్స్లో నిలబడబోయే వారందరినీ మీరు మరింత ఘనంగా, గంభీరంగా నాయన గొప్ప సంగతుల చేత మీరు నింపబోతున్నారు, నడిపించబోతున్నారు. కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ పరిచర్యలో నాయన ఎప్పుడు కొత్త ద్రాక్ష రసమే. నాయన అది ఎక్కడి నుంచి వచ్చిందో విందు ప్రధానికి తెలియకపోయినా నాయన దాన్ని తాగిన వారు చెప్తారు, ఖచ్చితంగా ఇది వరకు మంచి ద్రాక్ష రసం ప్రభా చెప్తారు నాయన. కాబట్టి ఆ పరిచారకులకు మాత్రమే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను నాయన. ఈ BBCలో తెలియని వారు కూడా ఈ మంచి ద్రాక్షారసాన్ని, ఈ మంచి ద్రాక్షారసం అని పరిచర్యను గురించి తెలుసుకొందురుగాక అని ప్రకటిస్తున్నాం. మాత్రమే కాదు నాయన ఈ కాన్ఫరెన్స్ ద్వారా నాయన అనేక మందికి వీళ్ళు ఎప్పుడు కాన్ఫరెన్స్ పెట్టిన ఒక క్రొత్త ద్రాక్షారసంతో వస్తున్నారా అని అనేక మంది ఎరిగినట్లు మీ కృప చూపించండి. మీకు స్తోత్రాలు. నిర్వాహకులుగా ఉన్న ప్రియులు, బాధ్యత కలిగిన వారందరిని బట్టి, తమ్ముడు ప్రశాంత్ గారిని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి, రేవంత్ని బట్టి, ఆయన ఆశీస్సుని బట్టి, మరి స్థానికంగా వారికి మరి ప్రభా చేదోడు వాదోడుగున్న వారందరిని బట్టి మేము స్తుతిస్తున్నా. మాత్రమే కాదు, ప్రియులందరూ కూడా నేను ఇందులో పాలుభాగస్తులు ఉంటుండగా అందరిని సమృద్ధిగా ముందుకు నడిపించి కార్యములు నాయన మునుపటి వాటి కంటే ఘనంగా
మీరు అన్నట్టు మునుపటి మందిరపు మహిమ కంటే రెట్టింపు మహిమ అన్నట్టుగా మీరు కార్యాలు జరిగిస్తారని మేము స్తుతిస్తూ, నేను సంతోషంతో ఈ కార్యాలు మేము చూస్తామని ఆశతో ఎదురు చూస్తూ మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మా తండ్రి, రేపు 15వ తారీఖు జానాథపురంలో జరగబోయే ప్రత్యేకమైన కూడి కొరకు ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభు నామములో ఘనంగా జరిగించండి. స్వాతంత్రం ఇచ్చే ఆ సంపూర్ణమైన నియమంలోని కొత్త సంగతులు నాయన మరింతగా మాకు మీరు వినిపింపజేయమని వేడుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను ప్రియులందరినీ తోడుకొని రండి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అలాగే 14వ తారీఖు ఉదయం 10 గంటలకు అత్తిల్లో మీ ప్రియులు దాసురాలు ప్రభు రాధక్క, చెల్లి భువనేశ్వరి వారిని ప్రేమించి వారికి మీరిచ్చే ఆ భక్షించే ఆసక్తిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆ శక్తిని బట్టి ఎంతో త్వరగా అక్కడ మందిరం నిర్మించడానికి, ఎంతో త్వరగా ఆ కార్యాలు ముగించడానికి, త్వరగా ప్రభు అక్కడ మందిర ప్రతిష్ఠ జరిగించి నాయన ప్రభు వల్ల ప్రారంభించడానికి కృప చూపిస్తున్నారు. మీకు స్తోత్రాలు నాయన. అక్కడి నుంచి నాయన మంచి ద్రాక్ష రసం వెల్లడై అక్కడున్న చేదంతా పోయి మాధుర్యము ఆ ప్రాంతమంతా మారా అనుభవంలో నుంచి మాధుర్యమైన అనుభవంలోనికి రావాలా. అక్కడ ఆ నీటిలో చెట్టు పడాలా, ఆ అత్తిలియా ప్రాంతంలో ఆ చెట్టు కొమ్మ పడాలా. మా ప్రభువా, శిలువ యొక్క సంపూర్ణమైన సువార్త అనగా కృపా సువార్త అక్కడ పడాలా. ఆ ప్రాంతం మాధుర్యం అవ్వాలి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా, స్తుతులు చెల్లిస్తున్నా. అలాగే ఆ రాత్రి జరగబోయే ప్రత్యేకమైన కూడు కొరకు కూడా ప్రార్థిస్తున్నా. యేసు ప్రభు నామములో మరి ఆ ప్రాంతం ప్రభా కదిలించబడినట్లు మీ కార్యాలు జరిగిస్తారని నమ్మి స్తుతిస్తూ, చేరువచ్చిన వారందరిని దీవించమని, సంగతుల్ని నెమరు వేసుకుంటూ సంగతులను బట్టి ఈ దినమంతట్లో మీరు మాకు అప్పగించిన పనులన్నింటిలో సాగిపోవటానికి కృప చూపించమని మీ దాసుని బట్టి మేము స్తుతిస్తూ, నడిపించిన వారిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రార్థించిన వారు, కీర్తించిన వారు అందరినీ తగిన ఫలాలతో నింపమని క్రీస్తేశ్వర్ ఘనమైన నామాన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కొడుకును ముగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేస్తా. దేవుని సేవకులు రాయి గారికి, కూడికలో ఉన్న నిలిచి ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ అయ్యా, వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.